అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు టెక్నికల్ గుర్రాడు ఛానల్. వీడియోలో నేను మీకైతే స్టడీ ఫ్యాట్ బైక్ని అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ అయితే చూపించబోతున్నాను. బాక్స్ అయితే మనకి ఇలా ఉంటుంది, కొంచెం టీవీ కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఈ బాక్స్లో వచ్చేసరికి మనకి సైడ్ ఫోమ్ షీట్స్ ప్లస్ కార్డ్బోర్డ్స్ తోటి కొంచెం సేఫ్టీ కోసం ఇచ్చారు, డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం మనం. ఇది వచ్చేసరికి టోటల్ వెయిట్ వచ్చి మనకి అరౌండ్ 23 ఇచ్చారు. 23 to 25 అయితే ఉంటుంది. ఇది కార్బన్ స్టీల్ తోటి ఈ ఫ్రేమ్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇందులో బాక్స్తో పాటు మనకి మడ్ గార్డ్స్ అయితే సపరేట్గా ఇచ్చారు. 3 పీసెస్ ఉన్నాయి, ఫ్రంట్ 2 బ్యాక్ 1. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ బాక్స్ వచ్చేసరికి ఇందులో టూల్ కిట్ ప్లస్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నీ ఇచ్చారు వాళ్ళు. కాంప్లిమెంటరీగా కొన్ని యాక్సెసరీస్ అయితే ఇచ్చారు సైకిల్కి ఫిట్ చేసుకునేవి. ఇప్పుడైతే మనము దీన్ని వీళ్ళైతే ప్యాక్ చేశారు. దీన్ని డిస్మాంటిల్ అయితే చేద్దాం మనం. ఫస్ట్ టైర్ని ఏదైతే చూస్తున్నారో టైర్కి ఫ్రేమ్కి మధ్యలో కూడా మనకి ఒక టైర్ షేప్లో ఒక పేపర్ అయితే ఇచ్చారు, ఫ్రేమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. మనకి బ్యాక్ వీల్ అయితే ఆల్రెడీ ఫిట్ చేసి వస్తుంది. ఓన్లీ మన ఫ్రంట్ వీల్, హ్యాండిల్, డిస్క్ బ్రేక్, సీట్, పెడల్స్ ఇవైతే మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం వాళ్ళు ఏవైతే సైకిల్ యాక్సెసరీస్ ఇచ్చారో అవైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి షిమానో XTR అని ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. దీనిలో జస్ట్ టూల్ కిట్స్, మొబైల్, ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్ ఇలాంటివి పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది. మనకి ఇంకొకటి కాంపాక్ట్ సైజులో ఒకటి ఎయిర్ పంప్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి సైకిల్ లాక్ ఇచ్చారు. ఇది కూడా 2 పీసెస్. ఒకటైతే మనం ఫిక్స్ హ్యాండిల్కి పెట్టేసుకొని ఇది లాక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టార్చ్ అయితే ఇచ్చారు. ఈ టార్చ్కి ఒక చిన్న క్లిప్ కూడా ఇచ్చారు సైకిల్కి అటాచ్ చేసి చేసుకోవడానికి. ఇదైతే మనము ఫోకస్ కూడా చేసుకోవచ్చు. ఈ లైట్ని ఫ్రంట్ రొటేట్ చేసి ఫోకస్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెడల్స్, 2 పెడల్స్ ర్యాప్ చేసి ఇచ్చారు. ఇది వచ్చి టూల్ కిట్, మనకి ఒక స్పానర్ ఇంకా 2 అయితే స్క్రూస్ ఫిట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి సీట్ రాడ్, ఈ రాడ్ని ఫిక్స్ చేసి నెక్స్ట్ సీట్ అయితే ఫిక్స్ చేయాలి. ఇది వచ్చేసరికి మనకి బాటిల్ హోల్డర్, ఇంకా ఇది సీట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఆ స్క్రూస్ అయితే వచ్చేసి డిస్క్ బ్రేక్ స్క్రూస్ అవి. ఇది డిస్క్ బ్రేక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మనం సెట్ చేసుకోవాలి. ఇంకా ఇవైతే మనకి టైర్స్కి పెట్టుకోవడానికి లైట్స్ ఇచ్చారు, షో పీసెస్. ఇది వచ్చి మనం హ్యాండిల్కి ఫిట్ చేసుకొని టార్చ్ లైట్ ఫిట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది ఇచ్చిన యాక్సెసరీస్ మొత్తం కూడా యాక్చువల్గా అంత క్వాలిటీ మెటీరియల్ అయితే ఏం కాదు. ఇవి టోటల్గా మనకి ఆ బాక్స్లో వచ్చిన టూల్ కిట్ కానీ యాక్సెసరీస్ కానీ. ఇప్పుడైతే మనం నెక్స్ట్ హ్యాండిల్ని అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం. హ్యాండిల్ తీసి మనం అయితే కరెక్ట్గా సెంటర్లో అయితే పెట్టుకోవాలి. దానికి ముందుగా ఈ హ్యాండిల్ ఫిట్ చేసే ఏదైతే ఉందో ఈ పార్ట్ని మనము డిస్మాంటిల్ చేయాలి. ఫస్ట్ దీనికి 4 స్క్రూస్ ఉన్నాయి. ఈ 4 స్క్రూస్ని అయితే రిమూవ్ చేసి 2-3 రిమూవ్ చేసి మళ్ళీ పెట్టి ఇదైతే ఇట్లా రొటేట్ చేయడానికి అయితే రాదు. మొత్తం 4 స్క్రూస్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన టూల్ కిట్ ఏదైతే ఉందో దాంతో చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. కాకపోతే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మనకి ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అంటున్నారు. కానీ మనకైతే నిదానంగా కొంచెం స్లోగానే అవుతుంది. ఒక 1 అవర్ 1+ అవర్ అవుతుంది ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇది మనమైతే హ్యాండిల్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో సెట్ చేసుకొని స్క్రూస్ని అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్క్రూస్ వచ్చేసి మనకి 2 ఆపోజిట్ కార్నర్స్లో అయితే ఫిట్ చేసుకోవాలి.
ఎప్పుడు కూడా స్క్రూస్ మనకి 4 స్క్రూస్ ఉన్నాయంటే ఎప్పుడు 2 ఆపోజిట్ కార్నర్స్లో ఫిట్ చేసుకొని తర్వాత ఫస్ట్ లూజ్గా ఫిట్ చేసుకొని తర్వాత టైట్ చేసుకోవాలి స్క్రూస్ కూడా. ఈ 2 స్క్రూస్ ఫిట్ చేసినట్టే ఇంకా రిమైనింగ్ 2 స్క్రూస్ కూడా ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకి ఓన్లీ హ్యాండిల్కి మాత్రమే. ఇంకా మనం హ్యాండిల్ రొటేట్ అవ్వకుండా ఫిట్ చేసుకోవాలి, స్ట్రైట్గా వీల్ని పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలంటే దానికి వేరే స్క్రూస్ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడైతే నేను టైర్ని అయితే జస్ట్ ఫ్రేమ్కి పెట్టాను, ఇప్పుడు స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను. దానికైతే ఒక వాచర్ ఉంది, వాచర్ పైన ఫ్రేమ్కి హోల్ ఉంది, ఆ వాచర్ని అందులో అయితే సెట్ చేసుకొని మనం స్క్రూ అయితే ఫిట్ చేసుకోవాలి. దీనికి ముందు చూస్తున్నా కదా డిస్క్ బ్రేక్ కూడా ఫిక్స్ అయితే చేశాను, అది సింపుల్ యాక్చువల్గా. డిస్క్ బ్రేక్ పెట్టేసి 6 స్క్రూస్ ఉన్నాయి, 6 స్క్రూస్ కూడా ఫిట్ చేసేయడమే. కాకపోతే మనం టైర్ పెట్టి ఈ ఫ్రేమ్ని పెట్టేటప్పుడు డిస్క్ బ్రేక్ అయితే ఏదైతుందో అది కరెక్ట్గా మనకి డిస్క్ బ్రేక్లో ఆ డిస్క్ అనేది సెట్ అయ్యేలాగా పెట్టుకొని కరెక్ట్గా ఇదైతే ఫిట్ చేసుకోవాలి. ఏదైతే ఇచ్చారో స్పానర్ అది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ నట్స్కి. సేమ్ వే అదర్ సైడ్ కూడా మనం ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ సీట్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాను. ఈ రాడ్ ఏదైతే ఇచ్చారో మనము జస్ట్ నార్మల్గా దాన్ని ప్రెస్ చేయడం లోపలికి పెట్టేసి తర్వాత కింద ఇచ్చిన ఇది ఏదైతే ఉందో మనం దాన్ని రొటేట్ చేసి ఫిక్స్ చేసుకొని దాన్ని అయితే మనం లాక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సీట్ కూడా నార్మల్ పెట్టేసి సీట్ అయితే మనం జస్ట్ స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి సీట్ పెట్టేసి. సీట్ పెట్టాక మీకు ఏవైతే నట్స్ కనిపిస్తున్నాయో ఇటు సైడు అయితే సేమ్ సైడ్ అటు సైడ్ ఉన్నది, 2 సైడ్స్ మనము టైట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి సీట్కి అయితే సీట్ కవర్ ఏమీ ఇవ్వలేదు, కొంచెం లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ చేసే వాళ్ళు అయితే జెల్ ప్యాడ్ సీట్ కవర్ కొనుక్కోవడం బెస్ట్. మనకి వీలైతే ఒక బ్రేక్ అయితే ఫిక్స్ చేసి ఇచ్చారు, ఫ్రంట్ వీల్ మనము ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఫ్రంట్ వీల్ అయితే మనము ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఫ్రంట్ వీల్ది రైట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ వీల్ది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కానీ వీళ్ళు బ్యాక్ సైడ్ బ్రేక్ వైర్ వచ్చేసి ఫ్రంట్ రైట్ సైడ్ అటాచ్ చేసి ఇచ్చారు. యాక్చువల్గా ప్రజెంట్ అయితే నేను వాళ్ళు ఇచ్చిన ప్రకారం లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ది ఇన్స్టాల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెడల్స్ని మనము నార్మల్గా ఇలా రొటేట్ చేసేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన స్పానర్ ఏదైతే ఉందో ఆ స్పానర్ తోటి టైట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే అటు రైట్ సైడ్ కూడా చేసుకోవాలి. ఇంకా మడ్ గార్డ్స్ కూడా ఇన్స్టాల్ చేసేసాను నేను. మడ్ గార్డ్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ 2 ఉన్నాయి, దానికి ఒక క్లాంప్ అయితే ఇచ్చాడు మధ్యలో. మనం క్లాంప్కి ఫిక్స్ చేసేసుకొని మడ్ గార్డ్స్ తర్వాత దీన్ని తీసుకొని వచ్చి సైకిల్కి అయితే ఫిట్ చేయొచ్చు. క్లాంప్ని కొంచెం అయితే బెండ్ చేయాల్సి ఉంటుంది. మడ్ గార్డ్స్ అయితే చాలా డెలికేట్గా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇక్కడైతే టోటల్ 3 స్క్రూస్ ఉంటాయి హ్యాండిల్ని టైట్ చేసుకోవడానికి. కనిపిస్తున్న 2 స్క్రూస్, మళ్ళీ మధ్యలో ఒక రబ్బర్ ఉంది కదా అది కూడా తీసేసి మనం ఇంకొక స్క్రూ ఉంటుంది. టోటల్ 3 స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బాటిల్ హోల్డర్ కూడా ఫిక్స్ చేశాను నేను. బాటిల్ హోల్డర్ అయితే స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ అయింది, క్వాలిటీ బాగుంది. దానికి కూడా 2 స్క్రూస్ ఇచ్చారు, ఆ 2 స్క్రూస్ తోటి మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా రేర్ మడ్ గార్డ్ కూడా మనకి సీట్ తీసేసి సీట్ కింద పెట్టుకొని తర్వాత సీట్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది టోటల్గా స్టడీ ఫ్యాట్ బైక్ ఇన్స్టాలేషన్. నేను దీని రివ్యూ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను.
దీని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.